50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు బలపరచడంతో టీజేఏసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇవాళ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు చెప్పుకుంటూ పోతే అందరికీ కూడా ఒక 20 ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోనివి, పైగా ప్రతి విద్యా సంవత్సరం అనేక సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. గత 10 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థ ఒకవైపు, ఆ వ్యవస్థను పటిష్టం చేయడానికి పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు మరొక వైపు. ఇప్పటిదాకా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 2007లో, 2013లో, 2019లో మళ్ళీ ఇవాళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే 18 సంవత్సరాలుగా 3 ఎమ్మెల్సీలు ఇక్కడ పోటీ చేసి గెలిచి మరికొందరు ఓడిపోయిన సంఘాలుగా ఉపాధ్యాయుల సభ్యత్వ సంఖ్యను చూపించి ప్రభుత్వం చేత ఆన్ డ్యూటీ సౌకర్యం తీసుకొని కూడా ఇక్కడ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదు. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా ఉపాధ్యాయ సమస్యలకు ప్రాతినిధ్యం చేయాల్సినటువంటి సంఘాలు, ఎమ్మెల్సీలు పూర్తిగా అసమర్థంగా వివరించినందువల్ల ఇన్ని సమస్యలు ఈరోజు ఊడిపడ్డవి. 317 జీవో అయితేనేమి, స్పౌస్ బదిలీ అయితేనేమి, మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చిన వాళ్ళకు కూడా సర్వీస్ లేకపోవడము, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎవరికి కూడా సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఎక్కడ జూనియర్ లెక్చరర్ కానీ, డైట్ లెక్చరర్ కానీ, డిప్యూటీ డిఓ, డిప్యూటీ ఐఓలు కాకుండా ఇవాళ రిటైర్డ్ అవుతా ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక భాషా పండితుల పీఠల సమస్యను మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అత్యంత తక్కువ కాలంలోనే పరిష్కరించడం తప్ప మిగతా ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఇవాళ ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఇవాళ గిరిజన ప్రాంతమైనటువంటి ఆశ్రమ పాఠశాలల్లో, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో అయితే మరీ దయనీయంగా ఉంది. అసలు అవి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలేనా, అందులో పనిచేస్తున్న వాళ్ళు మన తెలంగాణ బిడ్డలేనా అనే అనుమానం వచ్చేటట్టు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిఆర్టీలను రెగ్యులరైజేషన్ లేదు. మరి దౌర్భాగ్యం ఏంటంటే ఇలా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నటీ లీవ్ లేదు. కాబట్టి పీఆర్సీలలో జాప్యం జరుగుతూ ఉంది, డిఏలలో జాప్యం జరుగుతూ ఉంది, పొదుపు చేసుకున్న డబ్బును తీసుకోవాలంటే జాప్యం జరుగుతూ ఉంది. ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకొని మళ్ళీ ఆ డబ్బును పొందుదామనుకుంటే కూడా సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తుంది. ఇవన్నిటికీ కారణం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం, పైగా ప్రస్తుతించడం, పాలాభిషేకాలు చేసి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చప్పట్లు కొట్టినటువంటి నాయకులే ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ అధ్యాపకులారా ఒక్కసారి చూడండి, ఇవాళ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పరిశీలించండి. ఒకరు ప్రస్తుత ఎమ్మెల్సీ 6 ఏళ్ల నుంచి, మరొకరు 6 ఏళ్ల కిందట 6 ఏళ్ళు ఎమ్మెల్సీ, మరొకరు ఎమ్మెల్సీలను నిలబెట్టే ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. మరి వీళ్ళే గనుక ఈ 6 ఏళ్ళు, పోయిన 6 ఏళ్ళు మొత్తంగా ఆ యూనియన్ కరెక్ట్గా పనిచేసి ఉంటే వాళ్ళ టీచర్లకు ఈ సమస్యలు వచ్చేదా? గురుకులాల్లో చూస్తే 010 లేదు, మోడల్ స్కూళ్ళలో చూస్తే 010 లేదు, కస్తూర్బా ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్కు పే స్కేల్స్ లేవు, మినిమంగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా లేవు. ఇలా గురుకులాల్లో హాస్టల్ వార్డెన్ లేక నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. 010 లేదు, హెల్త్ కార్డ్స్ లేదు. టైం టేబుల్ కూడా వీళ్ళందరూ చూస్తుండగానే 9 నుంచి 8కి కుదించడం జరిగింది. అంటే ఉపాధ్యాయుల హక్కులతో పాటు వాళ్ళ ఆత్మాభిమానం కూడా దెబ్బతింటుంటే ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఒక్క సంఘం కానీ, మరీ ముఖ్యంగా ఈరోజు పోటీలో ఉండి మేం ప్రధాన సంఘాలని చెప్పుకునే 2 సంఘాల అభ్యర్థులు కానీ, ఆ 2 సంఘాలలో ఒక సంఘం నుంచి గతంలో గెలిచి మాజీ అనిపించుకుంటున్న వ్యక్తి కానీ ఒక్కరోజు కూడా స్పందించలేదు కదా. పాత ప్రభుత్వాన్ని పూర్తిగా పొగుడుతూ వ్యక్తిగతంగా విలాసాలు, విల్లాలు, అనేక వ్యక్తిగత పనులు చేయించుకొని టీచర్లను మొత్తం కూడా హక్కులను కాలరాసినటువంటి వ్యక్తులకు ఈసారి బుద్ధి చెప్పాలి. ఒక ఎజెండాతో వస్తున్న సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి దసరా నాటికి టీచర్లందరూ కూడా జేఎల్, డైట్ లెక్చరర్, డిప్యూటీ డిఓ, డిప్యూటీ ఐఓ, ఎంఈఓ పోస్టులు వచ్చేటట్టు 2003 డిఎస్సి వాళ్లకు న్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57/4, 57/5 జీవోలు ఈ ప్రభుత్వం అమలు చేసేటట్టు, అదే కాకుండా మొత్తంగా సిపిఎస్ను రద్దు చేసేటట్టు, గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో 010తో పాటు హెల్త్ కార్డ్స్, ఇవాళ మోడల్ స్కూళ్లలో 2వ బ్యాచ్ అయినటువంటి 2014 బ్యాచ్కు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించేటట్టు, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కస్తూర్బా గాంధీ వాళ్ళు కావచ్చు, మిగతా సిఆర్పి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు టైం స్కేల్ ఇప్పిస్తూ వాళ్ళకు ఆరోగ్య కార్డులతో పాటు ఇతర ఉద్యోగుల వలె సిఎల్సి ఇప్పిస్తూ కస్తూర్బా గాంధీ స్కూళ్లలో కేర్ టేకర్ నియమించడం,
అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నెలవారీ పదోన్నతులు ఉండే 32 జీవో ప్రకారం ఇవాళ ఆ జీవోను మళ్లీ పునరుద్ధరింపజేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందో మనకు కూడా ఒక ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఉండాలని మేము ఎజెండాగా పెట్టుకున్నాం. వీటన్నింటితో పాటు చెప్పుకుంటూ పోతే ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్, అవర్లీ బేస్డ్ బ్యాచ్, వీళ్ళందరినీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీలుగా, జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత వచ్చే విధంగా వాళ్ళను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకురావడం. అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్రమ పద్ధతిలో ఒక ప్రణాళికయుక్తంగా అధికారుల చేత సాధ్యమయ్యేవి అధికారుల చేత, ప్రభుత్వం చేత సాధింపబడేవి ప్రభుత్వం చేత, శాసన మండలిలో అవసరమైతే తీర్మానాలు ప్రవేశపెట్టి శాసన మండలి నుంచి ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించి పరిష్కరించే దశగా గతంలో మీకు తెలుసు 13 నెలల్లోనే భాషా పండితుల అప్గ్రేడేషన్ ఒకటి, టెట్ లేకుండా పదోన్నతులు ఇప్పించడం ఒకటి, ఆగిపోయినటువంటి జోన్ 2 GHMల ప్రమోషన్లు 736 మందికి ఇప్పించడం ఒకటి, నెల 1వ తారీఖునే వేతనాలు వచ్చే విధంగా కృషి చేసినటువంటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ అధ్యాపకులను వేడుకుంటున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అసమర్థులైన వారికి మళ్లీ అవకాశం ఇచ్చి మీ హక్కులు పూర్తిగా నిర్వీర్యం చేసుకోవద్దు. విజ్ఞతతో మీ ఓటు మీకోసం మాత్రమే వినియోగించే నాలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిందిగా చేతులెత్తి వినమ్రంగా ఈ జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయులను అధ్యాపకులను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.